దయగల మా స్వామి వైఎస్ఆర్ నీ బంగారు వందనాలు. నిశ్చితమైన కృపను బట్టి దేవుని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో తోడుండి నీ నామానికి మహిమ కార్యాలు జరిగించుకునే దాన్ని బట్టి వందనాలు. వరకు నాయన మీ సిలువు చాటును మొదలుపరిచావు. ఆరాధన అంతటిలో నీ నామానికి మహిమకరంగా మీరు అధ్యక్షత వహించి జరిగించుకున్నారు. అలాగే వాక్య భాగంలో తెలుచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు అందరికి తెలియచేయండి. ప్రభా మట్టువాడిని నిలబడుచుండగా కొద్ది నిమిషాలను సిలువు చాటును మరుగుపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకునండి. అయా నువ్వు చెప్పిన ప్రభా నిలబడేవారు మాత్రం మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించుకున్న హృదయం నాకు మాకు దయచేయండి. నిర్లక్ష్యము, వ్యతిరేకత, తిరుగుబడసావు ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించండి. ఈ స్థలములో మీ ఆత్మను కొమరింపు చేసి నాతో మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి మా హృదయాలకు కావాల్సినటువంటి వర్తమానం మాకు దయచేసి నేను వాక్యానుసారంగా మేము జీవించడానికి తగినటువంటి జ్ఞానమును బుద్ధిని నాకు మాకు దయచేయండి. అలాగే మైక్ ద్వారా వింటున్న బిడ్డలకు కూడా మీరు సహాయం చేయండి. వెనగలిగిన చెవులు దయచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి తగినటువంటి జ్ఞానమును బుద్ధిని మీరు దయచేసి నీ ఆత్మను తోడుగా వచ్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని మరి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెచ్చి చూడండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము, పేజీ నెంబర్ 537వ పేజీ. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం నుంచి చదువుకుందాం. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీవు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చాలండి, ఏమవుతుందండి? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికము గలవు. ఏం చేస్తే? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇది ఎన్నో ఆదివారం అండి సంవత్సరానికి? ఎన్నో ఆదివారాలు? మరలా వచ్చిందా ఈ ఆదివారం? ఉందా? ఈ సంవత్సరంలో ఏమందరూ ఆదివారం ఉంటుంది అనుకుంటకుండా ఇదే చివరి ఆదివారము. అయితే అంటున్నాడు, చివరి ఆదివారంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. కావాలా వద్దండి అధికం? నిజంగా చెప్పండి. ఇంకేం బతుకుతారా వచ్చే ఈ జీవితం సార్లు ఇంకేమో ముగించుకుందాం అనుకుంటున్నా అని వాళ్ళు ఎవరు ఉన్నారా? నిజంగా చెప్పండి. ఎవరికైనా ఏమంటుంది? ఇంకా కొంతకాలం, ఎంతకాలం బ్రతికినా ఇంకొంతకాలం బ్రతికితే బాగుండు అనుకుంటారు. అయితే ప్రియులరా, మన జీవితము, మన సంవత్సరాలు అధికం అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని మనం వెంబడించాలి. దేవుడికి మనము విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు బిడ్డలు విధేయత కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఉన్నవారందరికీ తెలుసు. ఏం చేసేవాళ్ళు? మీ పిల్లలు మీ మాటిని చక్కగా మీరు ఏది చెప్తే అది వింటూ, ఏది చేస్తూ అది వింటూ ఉన్నారని ఏం చేస్తారు? కత్తిరేసి పెడతారు. వాళ్ళకి కారణం పెడతారు. ఏం పెడతారు? బలమైనవి పెడతారు. నా బిడ్డ నా మాట వింటాడు, ఇంకా బలముగా ఉండాలి, ఇంకా శ్రేష్టమైన వాడుగా ఉండాలని ఉన్న వాటి కంటే ఎక్కువగా
బలాన్ని ఇచ్చే వాటిని, మేలైన వాటిని, రుచికరమైన వాటిని పెడతారు. నిజమేనా? కానీ మీరు అలా రివర్స్ ఏమైనా పెడతారా మీ పిల్లలకి? కానీ నా పరమానందుడు నా తండ్రి ఆయన మాటకు లోబడి ఆయనకి విధేయత కలిగి ఉంటే మిన్నైన దీవెనలు ఇంకా ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం గర్తించే మనం ఉన్నటువంటి జీవితం కంటే రెట్టింపు ఆశీర్వాదం ఉంటుంది. సంవత్సరంలో ఇంకా అధికము చేస్తానంటున్నాడు. ఇంకా బ్రతుకు కాలము అధికముగా ఇస్తా అంటున్నాడు. కావాలా వద్దా? ఆశీర్వాదం కావాలి, దాన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు బ్రతుకు సంవత్సరంలో చూడండి ఏమంటాడు, నువ్వు జీవించు సంవత్సరంలో అధికములగును. ఎవరి వల్ల? దేవుని వలన. మన బలము, మన ఆరోగ్యము, మన ధనము, మన ఆస్తి, మన అంతస్తులు, మన బంధుత్వాలు, మన పొలాలు ఇవేవి మనం బ్రతికించవు. గమనించాలి, ఇవేవి ఎవరిని బ్రతికించవు. 1,00,000 ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా చచ్చిపోతాడు. 1,00,000 ప్రాణాలు బ్రతికించిన డాక్టర్ కూడా చచ్చిపోతాడు. చచ్చిపోయాడు. ఎవరు బ్రతుకుంటాం చూసారా? మంజం కోటేశ్వర గారు ఆయన చిన్నపిల్లల డాక్టర్ గారు, ఆయన కాపాడుకున్నాడు. అంటే వేరేగా కాదు అనేది, మరణము ప్రతి వానికి సంభవించు. అయితే ప్రియులారా, దానికి లోబడి ఆ మరణం రాకముందు, ఈ శరీరానికి మరణం రాకముందు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి మరలా అక్కడికి చేరాలి. చూడండి, గమనించి చాలా మంది విదేశాల్లో చనిపోయిన ఒక స్వగృహానికి బాడీని తీసుకొస్తారు. ఎందుకు? డబ్బులు ఎక్కువగా. వాడు పెరిగిన స్థలము ఎప్పటి నుంచో కాబట్టి వాడి సొంత స్థలానికి తీసుకురావాలని ఒక ఆశతో. చాలా మంది హాస్పిటల్లో చనిపోతే ఇంటికి తీసుకొస్తారు. కారణం ఏంటి? అటు నుంచి తీసుకెళ్ళిపోవచ్చు కదా. తీసుకెళ్ళి దానికి ఒక గమ్యానికి ఒక స్థానం ఉంది, దానికంటూ వాడికంటూ ఒక సొంత ఒక గృహం ఉంది, అక్కడికి తీసుకెళ్తే అందరూ వస్తారు. అలాగే మన ఆత్మకు ఒక స్థలం ఉంది, అది దేవుని యొక్క స్థలము. అక్కడికి పంపటానికి మనం సిద్ధంగా ఉన్నాము. మన హృదయాన్ని, మన బాడీని తెచ్చుకోవటానికి మన బంధువులు రెడీగా ఉంటున్నారు. తెచ్చుకుంటాం మా బాడీ, మాకు ఎలా ఉన్నా పర్లేదు. మరి ఆయన అంటున్నాడు, నీవు పరిశుద్ధులుగా జీవిస్తే, నువ్వు యథార్థత కలిగి జీవిస్తే రేపటి దినాన్న నీ ఆత్మ రాజ్యం రావాలి, తీసుకెళ్తా అంటున్నాడు ఆయన. దానికి తగినటువంటి అర్హత మనకుందా? ఈ లోకంలో అన్ని తాత్కాలికమైనవి. ఈ లోకంలో ఉండేదన్నీ తాత్కాలికమే. ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా దేవుడి దృష్టికి అవన్నీ చిన్న. ఆయన అంటాడు, ఈ లోకంలో నీకు ఏదైతే అతిగా ఆశపడుతున్నావో అది నేను నీకు దూరం చేస్తా అంటున్నాడు. మనం ఏ ఆశపడుతుందో మనం పరిశ్రమలు చేసుకోవచ్చు. మనకి ఏది దూరంగా ఉంటుందో మనకు తెలిసేది. అయితే ప్రియులారా, ఈ లోకంలో ఏది సంపాదించినా విడవబడి వెళ్తాం. ఏది సంపాదించినా విడవబడే అక్కడ వెళ్తాం తప్ప ఏది మనతో తీసుకెళ్తాం. చూడండి, వాక్యాన్ని పరిశీలిస్తే, అపహాసకుని గద్దించకము, గద్దించిన ఎడల వాడు నిన్ను. అవునండి, నిజమేనది. తిట్లో ఎవరన్నా ప్రేమిస్తారా? కానీ మనల్ని ప్రేమించేవాడు మాత్రమే తిడతాడు, గద్దిస్తాడు. మనల్ని ప్రేమించేవాడే గద్దిస్తాడు. మనల్ని అన్ని విషయాల్లో వెనకేసుకొచ్చి పొగుడుకుంటూ మన వెనకాల ఉండేవాడు వాడు నమ్మక ద్రోహి. అది 100% చెప్తారు. నేను మీకు చాలాసార్లు చెప్పేవాడు. నా చిన్నప్పుడు నేను గొడవలకు వెళ్తే అందరితో కొట్టు వచ్చేసాక అందరికీ అందరూ చూసుకోవాలి కొడతాకి. అవి పెద్దలందరూ వచ్చేవాళ్ళు, మా చిన్న దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకి వదిలితే వాళ్ళు కొడతామో తిడతాం చేస్తారు. అందుకేం చేసేవాడు తెలుసా, వాళ్ళ కంటే ముందే మా చిన్న నన్ను తిట్టేసేవాడు. గట్టిగా తిట్టేసి కోతలు పోని చెప్పి తిట్టేసేవాడు. నాకు కోపం వచ్చేసేది. నేను తప్పు చేయకపోయినా వాళ్ళందరి ముందు నన్ను తిడతావా అని చెప్పి. కానీ పిల్లరా, అక్కడ నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను తిట్టితే ఎవరు తిట్టారు? ఇప్పుడు నన్ను మా చిన్న తిట్టాడు. అదే వదిలేస్తే ఎవరు తిడతారు? వ్యతిరేకమైన ఆపోజిట్ మన శత్రువులు మనల్ని తిడతారు. మన శత్రువులు మనల్ని కొడతారు. వారికి అవకాశం లేకుండా ముందుగానే సరి చేసేసేవాడు. దేవుడు కూడా అంతే పరిస్థితికి. మనం అనుకున్న దేవుడు వాక్యం విన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఇది నా కోసం నన్ను ఎక్కడో చూసి నా గురించి చెప్తున్నారు నేను అనుకుంటున్నాం మనం. కానీ పిల్లల అలా కంటే కూడా ఈ లోకము నాలో ఉంది,
అని దిద్దుబాటు కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం. ఎందుకోగలమండి? ఎంతమంది ఉన్నాం ఈ వాక్యానికి లోబడి గద్దించినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంతో, నిజమే ఈ లోపం నాలో ఉంది కాబట్టే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నేను అపవిత్రతలో ఉన్నాను కాబట్టే, నేను లోకానుసారమైన జీవితంలో ఉన్నాను కాబట్టి దేవుడు నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు, నన్ను గద్దిస్తున్నాడని ఎంతమంది లోబడుతున్నాం. ఆయన అంటున్నాడు డైరెక్ట్గా, అపవాసాన్ని గద్దించకు, గద్దించిన వాడు నిన్ను దేశించును. ఎంతో మంది మనం తెచ్చుకోవాలి ఈ గ్రామంలో. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా చెబుతున్నాను, పాపం చెప్తే సస్తావనే చెబుతాను. అది 100%. పాపము పరివర్తన చెందేది మరణాన్ని కంటది. భూమిలో విత్తనం వేశాక 100% ఏ మొక్కైనా కానీ అది పనికొచ్చేదో పనికిరాని విత్తనం అనేది భూమిలో పడితే ఖచ్చితంగా మొలకొత్తడం ఎంత కన్ఫర్మో, మనం పాపం చేశాక అది పరివర్తన చెంది మరణాన్ని కంటం కూడా అంతే ఖచ్చితం. అందులో ఏమాత్రం రాజీ లేదు. నేను ఖచ్చితంగా చెప్తా ఆ విషయంలో. పాపానికి మనం దాసోహం అయ్యామా, రేపు వచ్చిన ఖచ్చితంగా మనం కాకపోతే మన బిడ్డలు అయ్యొచ్చు, మన బంధువులు అయ్యొచ్చు, ఎవరో ఒకరి మీద మరణం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది శాపం అయిపోద్ది. ఆ శాపాన్ని మనం కడుక్కోవాలి, దానికి ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి ప్రియులరా. కానీ దేవుడు అంటున్నాడు, నీ పాపము నీ పితరులమే, నీ పితరుల పాపం నీ బిడ్డల వాళ్ళు కొలిసి పోసేస్తాడంట. కొలిసి పోసేస్తాడంటండి. ఎందుకో తెలుసా? మనం గద్దింపుకు లోబడం ఏంటి? గద్దించినప్పుడు మనలో ఉన్నటువంటి పాపానికి లోబడం, పాపానికి ఒప్పుకోం, పాపాన్ని సరి చేసుకోం, దాన్ని విడిచిపెట్టాం. కాబట్టి దోషులు ఇప్పుడు చేపలో కొలుస్తుంది చూసారా? ఒక డెప్పను కొలుస్తారు, లెక్కేస్తారు కూర్చుని, అందుకు 10,000 వస్తాయి. ఇక డెప్పను ప్రతిసారి ఒకసారి లెక్కేసినప్పుడు 10,000 అనుకోండి, ఒక 1,00,000 కాబట్టి 10 డెప్పలు పోతాయి. ఎంత అయిపోయింది? అయిపోయింది 1,00,000 10 డెప్పలకి. మన పాపం కూడా అనుకుంటారేమో చిన్న చిన్నయే కదా అని. ఒకటి పెద్దదంలో అన్నింటినీ కలిపి ఒకసారి పెద్ద పాపాన్ని కొలిచాడు అనుకో, ఆ చిన్న పాపాలు కూడా పెద్ద పాపం లాక్లోకి వెళ్ళిపోతే మన బిడ్డల పరిస్థితి ఏంటి? ఏం ఆస్తి సంపాదిస్తున్నాం మన బిడ్డలకి? ఏమిస్తున్నాం? మన బిడ్డలు ఆయుష్కాలం పెరగాలని చూస్తున్నాం. పెరుగుతుందా తరుగుతుందా? అప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారా? ఆశీర్వాదాలు వస్తున్నాయా? శాపాలు వస్తున్నాయా? ఎక్కువ కాలం బతుకుతారు, ఓకే, 100 ఏళ్ళు బతికేస్తారు అనుకుందాం. మనం వాళ్ళకి శాపాలు ఇచ్చేసాం అంటే ఈ 100 సంవత్సరాలు ఇంకా ఏం చేయాలి? కష్టపడతారు, సుఖపడతారా? ఏమనిపించాలి? ఆనందంగా ఉంటారా? హ్యాపీగా ఉంటారా? కారణం ఏంటంటే అది అంటారు చూసారు, కొంచెం అంగవైకల్యంగా పుడితేనో లేక పిచ్చోళ్ళగా తిరుగుతుంటారు. ఏమంటారు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు చేసి పాపమే బిడ్డలో. కానీ మన బిడ్డల పరిస్థితి ఏంటి ఆలోచించేయండి. వారు ఎవరో చూసి అయ్యో పాపం అంటున్నాం కదా, ఆ పాపాన్ని మనం అయ్యో నేను పాపిని, నాలో ఈ పాపం ఉంది, నాకు దేవుడు అర్థం చేశాడు, ఈరోజు నన్ను గద్దించాడు, దానికి నేను లోబడి నా పాపాన్ని ఒప్పుకుంటే నా బిడ్డల మీదకే పాపం రాదు, శాపం అని ఈ రోజున ఆలోచన చేసామాలి. ఏదన్నా పాపం కనపడితే చిన్న వాక్యం ద్వారా, సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతుంది, పాస్టర్ గారు నన్ను చూసి నా కోసం చెబుతాడని అసహించుకుని వ్యతిరేకించి తిరుగుబాటు చేసి మానేసిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా. అది నాకు ఆశ లేదు, నాకు కష్టమేం కాదు. చెప్పకపోతే నాకు శ్రమ, దేవుడి వాక్యం ప్రకటించకపోతే శ్రమ, నాకు ప్రకటిస్తే శ్రమ లేదు. నేను ఎప్పుడు కూడా దేవుడి వాక్యం చెప్పేటప్పుడు అమ్మో ఈ వాక్యం చెబుతూ రారేమో, రేపు నుంచి మానేస్తారేమో అని భయం నాకు ఉండదు. ఎందుకో తెలుసా? 4 సంవత్సరాలు నా భార్య బిడ్డలకు నేను వాక్యం చెప్పుకొని ఈ ఊళ్ళో ఏమీ లేనప్పుడు. ఇలా నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇంకెందుకు దొరుకుతాను? ఎందుకు దొరుకుతాను? నేను అసలు ఏమీ లేనప్పుడు, ఎవరు తెలియనప్పుడే భయపడలా నేను. ఎందుకంటే నేను నమ్ముకున్నవాడు నమ్మదగినవాడు, నన్ను పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. ఖచ్చితంగా ప్రియులరా, మనం గద్దింపుకు లోబడకపోతే, నన్ను ఎందుకు తిట్టారని చెప్పి మనం తిరుగుబాటు చేస్తే లాసుపోయేది మనమే. గమనించాలి. అంతేనంట, జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం పొందును, నీతి గలవాడిని బోధన చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. తెలుసుకున్నామంటే మనకు జ్ఞానం పెరిగింది. అసలు సదాకు మాట్లాడుతుంది, మనకు జ్ఞానం పెరిగిందా తరిగింది? ఇప్పుడు అప్పుడుకి ఇప్పుడు అసలు
దేవుణ్ణి వెంబడించిన స్టార్టింగ్లోకి ఇప్పటికి జ్ఞానం పెరిగిందా తగ్గిందా? విశ్వాసం పెరిగిందా తగ్గిందా? నమ్మకత్వం పెరిగిందా తగ్గిందా? ఏమండి? నోటి మాటలో జీవం పెరిగిందా తగ్గిందా? ఏమైంది? ఒకసారి చెప్తే ఇంకా నాకు ఆదివారంలో ఉన్నాం, మళ్ళీ ఆదివారం రాదు మనకి. ఒకసారి చేసుకుని ఒప్పుకుంటే నెక్స్ట్ సంవత్సరంలో నూతనంగా కొత్త జీవితంలో కొత్త సంవత్సరంలోకి నూతనంగా అడుగు పెడతాం. ఎలా ఉంది మనం? ఎలా ఉంటున్నాం? దేవుడు అంటే నమ్మకం ఉందా పోయిందా? దేవుడు అంటే భయం ఉందా పోయిందా? ఉందండి భయం. నిజంగా చెప్పండి, మళ్ళీ అబద్ధం ఆడద్దు. కొత్త సంవత్సరంలోకి వెళ్తాం. భయం ఉంటే ఒక్కసారి కూడా తప్పిపోము. ఆయన అంటున్నాడు భయము లేకపోతే భయం లేని భక్తి అట మొత్తంతో సమానం. మనకు భయం ఉంటే ఈ ఆదివారాన్ని ఆలస్యం చేసేవాళ్ళు కదా. ఇంతకుముందు ఆదివారం తీసేది అసలు. ఇలా ఎంతమందికి భయం ఉంది చెప్పండి? ఇలా ఆదివారం అమ్మో లేట్ అయిపోయింది దేవుడికి లెక్క చెప్పాలని ఎంతమందికి భయం ఉంది? భయం ఉందని అడుగుతారు కదా మాకు భయం ఉందని. చెప్తాను మా బ్రెయిన్ అంటాడు, మా ట్వీట్ అంటాము డాడీ భయంగా బలి కతుక్కుపోయిందండి. బలి భయంగా బలి అంటే ఏం చేసింది? గోడ కతుక్కుపోయిందంట. మా ట్వీట్ అంటాడు. అంటే ఎంత భయంగా నటిస్తున్నామని మనము కూడా అదే చేస్తున్నాం. ఇక్కడ భయం ఉన్నట్లుగా మాట్లాడుతున్నాం, భక్తి ఉన్నట్లుగా చేస్తున్నాం. పొయ్యి మీద మంట పెట్టి గిన్నె పట్టుకోగలవా? మంట పెట్టినట్టుగా ఊహించి మంట పట్టుకుంటుంటే గిన్నెని పట్టుకోగలం. ఎందుకంటే అది మంట కింద లేదు కాబట్టి. మన వాక్యం వింటూ కూడా నిద్ర వస్తుంది, వాక్యం వింటూ కూడా ఆలోచన ఎక్కడో ఉంటుందంటే మళ్ళీ ఏం లేదు, 100% లేదు, ఫైర్ లేదు. చనిపాటు కూర్చుని పక్కన కూర్చుని నిద్రపోతాడు. మంట పోసాకొత్తాడు నిద్రపోతాడా? ఎంత నిద్ర వచ్చి నిద్రపోతాడు. ఎందుకని కాదు, సర్ర మంటుంది. అది దోమలు కూర్చునే నిద్రపోతాడు. మంట పక్కన కూర్చోబెడితే, ఫైర్ పక్కన కూర్చోబెడితే నిలవలేడు. మనలో ఫైర్ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, నూతనాత్మ మనలో ఉంటే, దేవుడు అంటే భయం ఉంటే మనకి నిద్ర రాదు. గడియారం వెంక చూడం, ఆలోచన ఇంటికాడు ఉండదు. మైండ్ బాడీ రెండు ఇక్కడే ఉంటాయి. పేరుకు మాత్రమే దేవుడు బిడ్డలుగా చెప్పుకుంటాం. ఆయన అంటే భయం లేదు, ఆయన అంటే నమ్మకం లేదు, ఆయన అంటే విశ్వాసం లేదు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రం కన్నీళ్ళు కాచేస్తాయి. అయ్యో మా బతికెట్ట అయిపోయింది, మా జీవితం ఎట్ట అయిపోయింది. కారణం ఎవరు? నీవే. నీ కుటుంబంలో సమస్యలు వచ్చినాయంటే కారణం నీవే. నీ కుటుంబంలో బాధలు వచ్చినాయంటే కారణం నువ్వెంతో తెలుసా? మాటకు లోబడట్లా, గద్దెంపుకు లోబడట్లా, గద్దెంపుకు విధేయత కలిగి ఉండట్లా. దేవుడు అంటే భయం లేదు, నటిస్తున్నావు. నువ్వు సాగిలి పడి మొక్కు ఆయన్ని ఖచ్చితంగా కార్యం చేస్తావు. ఆయన అంటున్నాడు నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. నమ్మారా? నమ్ముతున్నారా? చిన్న చిన్న ఏదో నమ్ముతాం, ఉపయోగం లేనట్లే. జేబులో డబ్బులు లేనప్పుడు నమ్ముతాం, ఎక్కడ అప్పు పుట్టినప్పుడు నమ్ముతాం, అన్నీ ఉన్నప్పుడు దేవుని నమ్మం. ఒంటి మీద బంగారం అయిపోవాలి, ఏంటి ఖజానాలు ఖాళీ అయిపోవాలి, చుట్టుపక్కల కూడా మా చిచ్చి అన్నప్పుడు మాత్రమే దేవుడు వైపు చూస్తున్నాం. అంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడితో పని లేదు. పేరుకు మాత్రమే దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు అంటే విలువ లేకుండా పోయింది. ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పణగా అర్పించాడు. నువ్వేమిచ్చావు దేవుడికి? మనం ఏమిచ్చావు దేవుడికి? ఇచ్చామని అన్నా? మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. నిన్ను నన్ను రక్షించడానికి ఆఖరి రక్తపు బొట్టు వరకు క్రయధనం చెల్లించుకొనుకున్నాడు మనల్ని ఆయన. ఎలాగూ మనము అపవిత్రత వైపు పరుగులు పెడుతున్నాం. ఆ అపవిత్ర నుంచి విడిపిస్తే, చిన్నప్పుడు పిల్లలు తెలియక మట్టి తింటే తినకూడదయా 4 సార్లు చెబుతాం, అయినా సరే తింటున్నాడికి ఏం చెప్తాను? చేయలేదు మీరు ఎప్పుడు? ఏం చేయలేదు మీ పిల్లలు మట్టి తింటుంటే?
ఇంకొంచెం తినేయి అన్నారా? ఏం చెప్పారు? అన్న తింటే ఏం చేశారు? చంపముడు పీకుంటారు. మా సంగతి మాకండి మనం కూడా మాత్రం ఒక తెలియదు అనుకుంటే అంటే చంపముడు కూడా కొట్టు. మరి ఎప్పుడైనా వేసే మిమ్మల్ని కొట్టాడా? మనల్ని ఎప్పుడన్నా ఒకసారి కొడితే బాగుంటుందేమో మనల్ని కూడా. దెబ్బకి దెయ్యం వదిలిద్దేమో అప్పుడు. అందరూ చూసావా? కొడి దగ్గర దెబ్బకి దెయ్యం వదిలిద్ది అన్నట్టు దేవుడు కొడితే మళ్ళా దేవస్థితిలో పడితే ఒక్కసారి గతం గుర్తు చేస్తే దేవుడు ఖచ్చితంగా బ్రతుకు మారింది. అప్పుడు వరకు మన బ్రతుకులు మారాం. అంటే ఒకప్పుడు ఉన్నాం కదా, ఒక తాటాకు గుడిసెలో 10 మంది ఉంటే ఒక్కోడు గుడ్లో కారం వేసుకుని తిని బతికిన రోజులు ఉన్నది చూశారు. పిత్తర్లో బతికారు కదా. ఆ స్థితిలో ఒక్క 4 రోజులు కూర్చోబెడితే దేవుడు, అప్పుడు దేవుడు అంటే భయం వచ్చింది. అలా జరిగితే దేవుడు అంటే విశ్వాసం వచ్చింది. అప్పుడు అలాంటి చేయడు కాబట్టి ఇంకా మనము ధైర్యంగా ఉన్నాం. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఇంకా ప్రేమించి అధికంగా నా బిడ్డలు ఇంకా కష్టపడిపోతారని మన కోసం ఆయన రెక్కల చాపి ఎదురు చూస్తున్నాడు చూశారు. అది లోపు అయిపోయిందండి. అది అలుసు అయిపోయింది. నువ్వు పాట పాడుకున్నావు, ఎప్పుడు ఆడుకోవాలట? మళ్ళీ ఎప్పుడు ఆడుకోవాలైనా వాడిపోకముందే, ఈ శరీరంలో ప్రాణం పోకముందే, వంగిపోకముందే, మోకాళ్ళు నొప్పులు రాకముందే ఆయన పనిలో వాడబడితే నీకు మోకాళ్ళు నొప్పులు వంగనే వంగవు. మనమేమో దేవుడి సన్నిధికి వచ్చి మోకరించాలంటే కష్టం. ఇక్కడికి వచ్చి మోకరించాలంటే నడువు నొప్పి అంటాం. అక్కడ గంటల తరబడి కోతకు వస్తాం. అప్పుడు రాదా నడువు నొప్పి, అప్పుడు రాదా కాళ్ళు నొప్పులు. అంటే అక్కడికి వెళ్తేనేమో ఎంతసేపు అయినా కష్టపడతాం, అలసట లేకుండా పరుగులు పెడతాం. ఇంటికి వచ్చేది అమ్మ చర్చి టైం అయిందిరే, అప్పుడు నొప్పులు నేను రాలేదు. రేపు వద్దులు కూడా దేవుడు అమ్మ నేను నీ పోపుకి ఇవ్వలేదు మన కొడుకు అట్ట అంటే ఏం బతుకోప్పుడు దొరుకుతుందా? అప్పుడు ఏమా కొత్త సంవత్సరంలో వెళ్తాను ఆనందంగా పరుగులు పెడతాను. వచ్చేసింది ఇంకా కొత్త సంవత్సరం వద్దులేరా స్వామి, నువ్వు కొత్త సంవత్సరం వద్దులే అంటాడు. ఏం పరిస్థితి? కొత్త సంవత్సరం ఏం చేసుకోవాలి మనం? కొత్త సంవత్సరం చేసుకుంటావా? కొత్త సంవత్సరం చేసుకుంటావా? జయంతులు వర్ధంతులు చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన అంటున్నాడు నీకు సంవత్సరంలో నువ్వు గడిపే ప్రతి సంవత్సరం నీకు అధికం చేస్తా అంటున్నాడు. నువ్వు బ్రతికే ప్రతి దినము అభివృద్ధి చేస్తా అంటున్నాడు. కానీ అభివృద్ధిని ఏదో కోరుకుంటున్నాం, కానీ దాన్ని దేన్ని విడిస్తే అభివృద్ధిస్తాడో దానిని మాత్రం మనం విడిచిపెట్టట్లా. పాపాన్ని విడిచిపెట్టట్లా, మోసాన్ని విడిచిపెట్టట్లా, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టట్లా. చాలామంది ఈరోజు కూడా పరిస్థితులు అనుకూలంగా వారికి అనుకున్నట్లుగా మార్చుకుంటున్నారు తప్ప మన దేవుడికి అనుకూలంగా ఉండటానికి ఇష్టపడట్లేదు. ఆయన చేయి మనం పట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కానీ అప్పుడు వదిలేయచ్చు. మళ్ళీ తర్వాత అంతా అయిపోయాక అయ్యో ఏసయ్య అని డాక్టర్ చేయి పట్టుకోవచ్చాను. అదే మన చేతిని ఆయన పట్టుకుంటే ఎన్నటికీ జారిపోం. ఆత్మీయతను మారటానికి కారణం ఒకే ఒక్క మాట అన్నారంట. బొల్లెత్తి ఈయన మన బండి చెప్పారు. ఏమని తెలుసా? నువ్వు మట్ట గురుసులు అంటాడు, నువ్వెందుకు దొరుకుతావు, జారిపోతావు అన్నాడంటే. ఆ మాట ఈయన పట్టుకుంది. ఏంటి నన్ను మొట్ట గురుసు అంటావా అంటే నేను జారిపోయేవాడిని, నేను మోసగాడిని అంటావా నువ్వు అని పౌరుషం వచ్చి ఆయన అర్థం సూటిగా తీసుకెళ్ళాడు. నేను మార్మోన్స్ పద ఒక మాట అన్నది. ఆయన మార్మోన్స్ పొంది కొన్ని వేల మందిని మార్మోన్స్ పొందించి బ్రతికించాడు ఆయన. ఇక మన కుటుంబం దగ్గర మాట్లాడండి. హోలీ ఆర్మీ ఫెలోషిప్ వ్యవస్థాపకులు ముద్రమైన అబ్రహాం గారు ఆయన ఒక మాటకి ఆ దైవజన్ మళ్ళీ వెళ్ళిపోయి మార్మోన్స్ పొంది తిరిగి వచ్చి కొన్ని వేల మందిని దేవుని వైపు తిప్పి వాళ్ళ బ్రతుకులను మార్చడానికి ఒక కారకుడయ్యాడు. మనం ఒక ఆత్మను రక్షించగలిగామండి. ఈ రోజున పౌరుషం వచ్చిందా? పాస్టర్ గారు నన్నే అన్నాడు, అప్పుడు వెళ్ళిపోతా, అప్పుడు వస్తుంది పౌరుషం, పనికి మళ్ళీ అంటే వస్తుంది పౌరుషం. దేవుడు వాక్యం ద్వారా విని నా బ్రతుకు ఇంతే ఉంది ఇచ్చి ఈ బ్రతుకు ఇది కాదు నేను మార్చుకోవాలని ఒక్క రోజున ఆలోచన వచ్చిందండి. అసలు ఎందుకంటే తుడుచుకోవటానికి అలవాటు పడిపోయావు.
ఏముందులో తుడుచుకుంటూ వెళ్ళిపోయా. కానీ రేపు పొద్దున అక్కడ తీర్పులో తుడుచుకెళ్తానికి ఉండవండి. పరలోక వెళ్ళడానికి తుడిసేసుకుని కొత్త వస్త్రాలు కట్టుకుని వెళ్ళిపోతే ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్ళు. నువ్వు వస్త్రం ఎలా ఉందో చూడ్డు ఆయన, నీకు ఎంత బంగారం ఉందో చూడ్డు, నీకు ఎంత వస్తుందో చూడ్డు, నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు, నీ బ్రతుకు ఎలా ఉందో చూస్తాడు, మన జీవితంలో ఎలాగున్నామో పరిశీలన చేస్తాడు. అప్పుడే నిత్య రాజ్యంలోకి వెళ్తాం. ఎన్నున్నా ఈ లోకంలో అవన్నీ ఇక్కడ ఇవ్వబడేవే. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయేదన్న మన జీవితాన్ని మనం సరి చేసుకున్నాం. అందుకేనంటున్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానముకు మూలము. ఉందా జ్ఞానం వాళ్ళకి? ఆయన అంటే భయం ఉందా? భయము భక్తి ఆయన ఎందు ఉంటేనే పరిశుద్ధ దేవుని గురించి తెలియటే వివేచనకు ఆధారం. ఆయన గురించి తెలుసుకోవటం వల్ల ఆయన అంటే భయంలో కానీ ఎందులోనూ మనం ఉండట్లేదు, ఆసక్తి కనపరచలేము. ఆయనేమో ఆశపడితే ఏదేస్తానంటున్నాడు, ఆశపడి ప్రాణాన్ని గుర్తుపరుస్తానంట. ఈ లోకంలో పడే ఆశలు తాత్కాలికమైనవి. అవి ఎవరిచ్చినా ఉన్నా లేకపోయినా రోజులు కలిసి ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాం. తినకపోతే తెల్లారిపోతుందా? తెల్లారట్లేదండి. ఎంత తప్పు ఉన్నా తెల్లారిపోతుంది. 100 కోట్లు వస్తున్నాడు కానీ తెల్లారిపోతుంది. ఎవరికి రోజు మాత్రమో ఆగదు. కాలక్రమేణా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ పిల్లరా, మనం ఎలాగ జీవిస్తున్నాం ఆలోచన చేయండి. మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. అన్ని విషయాల్లో దేవుడికి ఇష్టం ఉన్నట్లుగా బ్రతకాలి. ఆయనకి నచ్చినట్లుగా మనం జీవించాలి, మనకు నచ్చినట్లుగా కాదు. మనకు నచ్చినట్లుగా జీవిస్తే కొంతకాలమే జీవించగలం. ఆయనకి నచ్చినట్లుగా జీవిస్తే ఈ లోకంలో జీవించినంతకాలం ఆయనకు నచ్చినట్లుగా జీవిస్తే పరలోక రాజ్యంలో నిత్యము సంతోషం అవుతుంది. ఈ 100 సంవత్సరాలకి మనం ఎంత తాపత్రయపడితే అక్కడ 1000 సంవత్సరాలు అక్కడ పరిపాలన. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు పరిపాలన. అంటే ఎంతకి ఎన్ని రెట్లు ఎక్కువ? కాబట్టి ఇది 100, అది 1000 అంటే 10 రెట్లు, 9 రెట్లు ఎక్కువ, 900 సంవత్సరాలు ఎక్కువ. ఏది ఎక్కువ? ఏది శాశ్వతమైంది? 100 ఏళ్ళ, 100 రూపాయలు ఎక్కువ లేక 1000 రూపాయలు ఎక్కువ? దేన్ని ఇష్టపడతాం చెప్పండి? 1000 రూపాయలు ఇష్టపడతాం. అవునా? మరి ఇప్పుడు ఈ 100 సంవత్సరాల కోసం ఎందుకు అంత తాపత్రయపడుతున్నా? అక్కడ 1000 సంవత్సరాలు ఉందండి. అక్కడ పరిపాలన 1000 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాలు బతికేదాని కోసం అన్ని పోగేసుకుని, దాచుకుని, మోసం చేసి, మోసకరమైన జీవితం జీవించి, వ్యర్థమైన బ్రతికి డబ్బుల కోసం అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని, చూడండి మనం ఎవరిదైనా పావలా తెచ్చుకున్నాం అనుకోండి, 10 పైసలే లేదు, 1 రూపాయి మేడ దొరికింది రోడ్డు మీద, మరి హ్యాపీగా ఉంటాం. అమ్మయ్య నాకు 1 రూపాయి దొరికింది. పాపట్టున్నాడు ఏం చేస్తాడు? అప్పొద్దు పోయింది అనుకుంటుందా? ఏడుస్తాడు. వాడు 1 రూపాయి ఎందుకు ఉపయోగమో, ఎంత మనోవేదన పడతాడో, ఎంత ఏడుస్తాడో. ఆ ఏడుపంతా ఎక్కడికి వెళ్తుంది? తెచ్చుతున్నాడు కదా. ఏమంటే అన్యాయంగా దొరికితేనే దేవుడు అంటున్నాడు, నీది కాంతి అక్కడ దొరికితే దాన్ని నువ్వు తెచ్చుకోవద్దు అంటున్నాడు, నీది కాంతి నువ్వు ఆశించవద్దు అంటున్నాడు. మనమేమో చక్రాలు వేసి తెచ్చుకుంటున్నాం. కరకరలు అంటున్నాయి కదా చక్రాలు. లేకపోతే నవలకి పొళ్ళు ఉండవు చక్రాలు నవలకి. చప్పలితే 4 కోట్లు పోతే అప్పుడు ఏం చేయాలి? దంచుకోవాలి. అన్నం తింటా కూడా దంచుకుని మిక్సీ కొట్టుకోవాలి. ఆ కర్మ మనం తెచ్చుకునేదంటే ముందుగా జాగ్రత్త పడటం మంచిది, అపవిత్రానికి దూరంగా ఉండటం మంచిది, ఈ లోక మాలిన్యానికి దూరంగా ఉండటం మంచిది. ప్రియులారా, అవకాశం చేజారిపోయాక ఉపయోగం ఏమీ ఉండదు. ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండగానే మనం దిద్దుకోవాలి. మనం బ్రతికి ఉండగానే మన పాపాలను, లోపాలను సరిచేసుకుని, ఒప్పుకుని విడిచిపెడితే నూతన సంవత్సరంలో నూతనంగా అడుగు పెట్టగలుగుతాం. నూతన రాజ్యంలో కూడా అలా ఉంటేనే వెళ్ళగలుగుతాం. నిత్య రాజ్యంలోకి వెళ్ళాలన్నా కూడా యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉంటేనే వెళ్ళగలుగుతాం. ఆయన 100 ఎకరాలు ఆస్తుంది, నన్ను తీసుకెళ్ళాలంటే అక్కడికేమీ తీసుకెళ్తాం. నాకు 7 వారాలు నగలోనే నన్ను తీసుకెళ్ళాను. అక్కడ ఎన్నున్నా శూన్యం. అక్కడికి ఉండాల్సింది ఏంటంటే నేను పరిశుద్ధత కలిగిన బ్రతకాలి. నేను నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి? నిత్యత్వంలోకి వెళ్ళాలి అంటే మనము నిత్యము ఆయన స్తుతించుకుంటూ బ్రతకాలి.
చూడండి, ఎంతమంది భక్తులు కూడా ఎవరు ధనాన్ని ఆశించి ధనం సంపాదించుకున్న వారు ఎక్కడ కనబడాల. వారు మాత్రమే, ధనాన్ని ఆశించుకున్న ఉన్నవారు మాత్రమే ఆయన రాజ్యంలోకి వెళ్ళినట్టుగా, ఆయన పరదేశీలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు దేవుడు. ధనాన్ని ఆశించిన వారు అందరూ కూడా మధ్యలోనే శాపగ్రస్తులు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో చూస్తే. అవునా కదా? నేను చెప్పేది నిజమాబద్ధం కదా? ధనాన్ని ఆశించకుండా దేవుడి వైపు చూసి ముందుకు సాగిపోయిన వారు ఉన్నారు. అదే వారి దగ్గర ధనాన్ని ఆశించి మధ్యలోనే శాపాన్ని పొందుకుని వెనుదిరిగిపోయిన వారు కూడా ఉన్నారు. మరి ఎవరి జాబితాలో మనం ఉన్నామో మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మరి ముందుకు సాగిపోయే జాబితాలో ఉన్నామో, వెనుదిరిగి శాపాన్ని పొందుకునే జాబితాలో ఉన్నామో మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, నిర్లక్ష్యంగా ఉండవద్దు. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. ప్రభువా, నా స్థితి నాకు అర్థం చేశావు అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి యేసయ్య, నీ బంగారు పాదములకు నీకు వందనాలు. ఆయన వాక్యం విన్నప్పుడు మాలో పౌరుషం రావట్లేదు. ఈ పాపం నాలో ఉందని ఆయన నీ ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టే ధైర్యం మాకు రావట్లేదయ్యా. ఏదైనా లోపం చెప్తే నన్ను చూసి నా కోసం చెప్పారనేటువంటి పనికి మాలినటువంటి ఆలోచన నాలో ఉంటుంది. అట్టి స్థితి నుంచి నన్ను విడిపించు ఆయన. మా దాసులు నేను ఒక్క మాటతో నీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మమ్మల్ని అందరినీ మార్చారయ్యా. అట్టి భాగ్యము మాకు, మా బిడ్డలకు, మా సంఘానికి కూడా దయచేయండి. పౌరుషం కలిగి భక్తి చేయటం మాకు నేర్పించండి. విశ్వాసంతో ముందుకు సాగటం మాకు నేర్పించండి. నీవున్నావనేటువంటి ధైర్యంతో ముందుకు సాగటం నేర్పించండి. ఈ లోకం వైపు చూడటానికి వీలు లేదు నాయన. లోతు భార్య లోకం వైపు చూసింది, ఉప్పు స్తంభంగా మార్చిపోయింది బాబా. అలాంటి జీవితం మాకు వద్దయ్యా, అలాంటి బ్రతుకు మాకు వద్దయ్యా. ఈ లోకమాలని మాకు వద్దు నాయన. నువ్వు చెప్పిన మాటకు లోబడి విధేయత కలిగి నిన్ను వెంబడించడం మాకు నేర్పించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడాలి, నీ కొరకు మేము ప్రయాసపడాలి అయ్యా. నువ్వంటే భయభక్తులు కలిగి మేము బ్రతకాలి. నువ్వు చూస్తున్నావు, భయము నాలో పుట్టించండి అయ్యా. ఒకప్పుడు దేన స్థితిలో ఉన్న మమ్మల్ని నువ్వు లేవనెత్తావు. ఈ రోజు నాడు మేము సంతోషంగా ఉండటానికి గల కారణం నీవే. మేము ఈ రోజు ఎలా సజీవులుగా ఉన్నామంటే ప్రభా, మా కొరకు నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు. కానీ అయ్యా, మేము నీకు రుణస్తులమే. కానీ రుణపడలేకపోతున్నావు, నీకు సమర్పించుకోలేకపోతున్నావు, నీకు లోబడలేకపోతున్నావు. నువ్వంటే నాకు భయం లేకుండా బ్రతుకుతున్నావయ్యా. క్షమించండి అయ్యా. అయ్యా, ఈ ఆదివారము ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారంలో మేము ఉన్నాం ప్రభా. ఈ ఆఖరి ఆదివారంలో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధి చేయండి. మా బ్రతుకులు అవధేతలను ఆయన ఒప్పుకుని విడిచిపెట్టి భాగ్యాన్ని మాకు ఇవ్వండి. అటు కృప మాకు దయచేయండి, అటు ధైర్యాన్ని మాకు దయచేయండి. నైనా మాలో ఇంకా పవిత్రుతుంది. పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. ఇకనైనా నువ్వు ప్రభా పాత బ్రతుకుని పాత సంవత్సరంలో వదిలి నూతన సంవత్సరంలోకి మేము ఆయన నూతనముగా అడుగు పెట్టుటకు సహాయం చేయండి. అటు కృప మాకు దయచేయండి, అటు ఆత్మను మాకు దయచేయండి. సహాయకుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, అద్భుతాలు చేయవడానికి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాను, వందనాలు. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి, మైక్ ద్వారా బిడ్డలు కొట్ట హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి, వాక్యాన్ని నాయన మా హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. నాయన వాక్యానుసారంగా మేము జీవించడానికి తగిన జ్ఞానం నాకు మాకు దయచేసి, ఎత్తబడిన వాక్యాన్ని మళ్ళీ మేము ఎవరు వేసుకుని వాక్యానుసారంగా నడుచుకుంటానికి సహాయం చేసి కృప దయచేసి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.